నాలుకతో పలకకుండా మనసులోనే నియత్ చేసుకొని బిస్మిల్లా అనండి. ఆ తర్వాత 3 సార్లు చేతులు కడగండి మణికట్ల వరకు. వేళ్లలో ఖిలాల్ చేయండి. ఈ వీడియోలో మీరు చూస్తున్న ప్రకారం ఆ తర్వాత నోట్లో నీళ్లు తీసుకొని ముక్కులో ఎక్కించండి. పుక్కిలించి ముక్కు శుభ్రం చేసుకోండి. ఇది కూడా 3 సార్లు చేయాలి. గమనించండి, నోట్లో నీళ్లు తీసుకొని మళ్ళీ ముక్కులో ఎక్కించాలి. సగం నోట్లో సగం ముక్కులో ఎక్కించాలి. ఆ తర్వాత ముఖం కడగాలి. ముఖం నొసటి పై భాగం నుండి ఎక్కడైతే వెంట్రుకలు మొదలవుతాయో అక్కడి నుండి గదువ కింది వరకు, అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు చూడండి. ఇక్కడ గమనించండి, గదువ కింది వరకు. గడ్డంలో కూడా ఖిలాల్ చేయాలి, ఎక్కడ పొడి ఉండకుండా. ఈ విధంగా ఖిలాల్. ఆ తర్వాత కుడి చెయ్యి కడగాలి. వేళ్ళ నుండి మొదలుకొని ఖిలాల్ చేస్తూ మోచేతికి పై వరకు ఇలా 3 సార్లు కడగాలి. ఆ తర్వాత ఎడమ చెయ్యి, ఇది కూడా మోచేతి పై భాగం నుండి వేళ్ళ వరకు, వేళ్ళ మధ్యలో ఖిలాల్ చేస్తూ. కొందరు కేవలం మణికట్ల వరకు, గడియారం ఉన్న వరకే చేయి కడుగుతారు. తప్పు విషయం. అరచేతి పై భాగం, లోపలి భాగం వేళ్ళలో ఖిలాల్ చేస్తూ మొత్తం వేళ్ళ వరకు కడగాలి. ఈ విధంగా. ఆ తర్వాత తడి చేసుకొని చేతులు తల యొక్క మసాజ్ చేయాలి. మొదటి భాగం నుండి వెనక మెడ వరకు తీసుకెళ్ళి మెడ నుండి మళ్ళీ మొదటి వరకు తీసుకురావాలి. తల యొక్క మసా ఒకేసారి. ఆ తర్వాత చూపుడు వేళ్ళతో చెవు లోపలి భాగంలో, బొటన వేలితో చెవు పై భాగంలో మసాజ్ చేయాలి. ఆ తర్వాత కుడి కాలు వేళ్ళ నుండి వేళ్ళల్లో ఖిలాల్ చేస్తూ చీలమండానికి పై వరకు కడగాలి 3 సార్లు. ఆ తర్వాత అలాగే మళ్ళీ ఎడమ కాలు కడగాలి.